గురూజీ నల్గొండ నుంచి చైత్ర కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి చైత్ర గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14 జూలై 1991. 14th జూలై 1981. 91 అండి. 91. 91. ఓకే అండి. 14 జూలై 1991. నైట్ 9 నుంచి 9:30 మధ్యలో. రాత్రి 9 గంటల నుంచి 9 గంటల 30 నిమిషాల లోపు. అవునండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. ఓకే. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ, మీ పాదాక్షతకోటి వందనాలు. మా ఆశీస్సులు తల్లి. చాలా ఎగ్జైట్మెంట్ గా ఉంది గురూజీ, మీ ఫోన్ కాల్ కలుగుతుందని అస్సలు అనుకోలేదు. ఏంటి బయట షాపింగ్కి వచ్చారా? అంటే బయట వచ్చాను గురూజీ. మా అమ్మగారికి అయితే మీ ప్రోగ్రామ్ గంట సేపు చూసినంతసేపు ఎంత మనశ్శాంతిగా ఉంటుందో అది చాలా చెప్పలేం గురూజీ. అది మీ యోగక్షేమాలన్నీ పాటిస్తూ ఉంటాను గురూజీ. మంచి తల్లి. నా గురించి తెలుసుకుందామని ఫోన్. ఏం చదువుకున్నావమ్మా? నాది మొన్న సమ్మర్ లో పీజీ అయిపోయింది గురూజీ. పీజీ అయింది, గుడ్. నెక్స్ట్ నెక్స్ట్ పిహెచ్డి చేయగలనా లేదా, అలాగే జాబ్, మ్యారేజ్ గురించి తెలుసుకున్నాను. పిహెచ్డి. సరే తల్లి, ఇప్పుడు మీరు పుట్టినది ఆదివారం కదా? ఆదివారం అండి. మకా నక్షత్రము సింహరాశిలో జన్మించావు తల్లి. ఎన్నో పాదం గురించి? మకా నక్షత్రం మూడో పాదం. మూడో పాదం. ఓకే గురించి. చాలా బాగుంది. మంచి నక్షత్రంలో మంచి రాశిలో జన్మించావు. మహానక్షత్రం తల్లి నీది. చాలా గొప్ప నక్షత్రం. ప్రభుత్వ ఉద్యోగం ఖచ్చితంగా వస్తాయి. మీరు పిహెచ్డి చేయాల్సిందే. మంచి ప్రొఫెసర్ అవుతావు తల్లి. నువ్వు బాగా చదవాలమ్మా. ఎంతమంది నీ తోడు పుట్టిన వారు, అన్నా చెల్లెళ్ళు? మొత్తం మేము 6 మెంబర్స్ గురించి. 6 హాఫ్ డజన్. అవునండి గురించి. సరే తల్లి, మీరు ఎన్నో వారు? అక్క ఇద్దరు అక్కడికి మ్యారేజ్ అయిందండి. తర్వాత అన్నయ్య డాక్టర్ అండి. తర్వాత ఇంకో అక్క ఉంది, తర్వాత నేనండి. ఓకే ఓకే. అక్కకి ఇంకొక అక్క ఇప్పుడు మ్యారేజ్ అయిపోయిందా? ఇంకా లేదు. ఇద్దరు అక్కలకు అయిందండి. ఇంకొక అక్క ఉంది, చూస్తున్నారు తనకు. ఓకే. వాళ్ళేం చదువుకున్నారు? అందరు అక్కలు ఎంఎస్సీ చేశారు గురించి. ఓకే. ఇప్పుడు ఈ అక్క ఏదైనా ఉద్యోగం చేస్తున్నారా? అంటే తనకి ట్రై చేస్తుంది గురించి. సరే తల్లి. ఇంకా నీకు చెల్లెళ్ళు? లేదు, నాకు తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు ఏం చదువుతున్నాడు? డిగ్రీ చదువుతున్నాడు. సరే అమ్మ. ఇదేంటి అన్నయ్యని డాక్టర్ చేసావు, తమ్ముడిని డిగ్రీ చేయించేసావు? లేదు గురుజీ, అసలు తమ్ముడి గురించి తెలుసుకోవాలని చాలా ట్రై చేస్తాం. ఆయనకు కూడా నేను డాక్టర్ చేయాలని, ఆయన కావాలని చాలా ఉండేది. కానీ ఏదో కాలేదు. అది తమ్ముడి గురించి కూడా తెలుసుకుందాం అనుకున్నాను గురుజీ, కానీ మాకు ఏం కలగాలి. ఇప్పుడు చెల్లికి కలిసింది, నాకే కలిసింది. సరే అమ్మా. ఓకే. ఎనీవే, గాడ్ బ్లెస్ యూ. నువ్వు పిహెచ్డి చేయి తల్లి, నీకు మంచి ప్రొఫెసర్ అవుతావు. నీ జాతకంలో చాలా బాగుంది. కానీ ప్రస్తుతం వచ్చేసి రాహు మీ రాశిలో ఉంటాడు, గురు రాశిలో ఉంటాడు. ఆగస్ట్ అయిన తర్వాత చాలా బాగుంటుంది తల్లి. ఆగస్ట్ అయిన తర్వాత చాలా బాగుంటుంది. నెక్స్ట్ జనవరి నుంచి 2070 గుడ్ కెరియర్, మీకు మంచి లైఫ్ ఉంది. కానీ జీవితంలో మీరు ఎక్కువగా గురువుని ఆరాధించాలి తల్లి. ఎక్కువగా గురువుని ఎంత పూజిస్తారో. అక్క ఇంకొక అక్క మూడోది. అమ్మాయిల్లో మీరు రెండోవారు అయితే? అవును స్వామి. ఓకే ఓకే. లాస్ట్ మీరేనా? నా తర్వాత ఇద్దరు ఉన్నారు స్వామి, చెల్లెలు తమ్ముడు. సరే అమ్మా. జన్మజాతకం అయితే బాగుంది తల్లి, చాలా మంచిగానే ఉంది. జాతకంలో ఎలాంటి దోషం లేదు. మీ కుటుంబంలో ఎవరన్నా నాన్న తాతగారు ఎవరంటే రెండో వివాహాలు చేసుకున్నారమ్మా? మా భర్తే చేసుకొని ఉన్నారు స్వామి. ఎందుకంటే ఇక్కడ 2 వివాహాల ప్రశ్న చూపిస్తుంది. అవును స్వామి. 2 వివాహాలు భర్తకి. అవును స్వామి. సరే అమ్మా. ఫస్ట్ మీరా ఇంతకు ముందు వేరే వాళ్ళు చేసుకుని తర్వాత మిమ్మల్ని చేసుకున్నారా? నేనే ఫస్ట్ స్వామి. ఇంకొక ఆమెను ఎందుకు చేసుకున్నాడంట? నాకు సంతానం లేదు స్వామి. దానికి చేసుకున్నాడా? అవును స్వామి. డాక్టర్లు ఏం చెప్పారు అప్పుడు? నాకు ట్యూబ్స్ క్లోజ్ అయ్యాయి అన్నారు స్వామి. అంటే 2 ట్యూబ్స్ బ్లాక్ అయిపోయాయి. అవును స్వామి. ఓకే. సరే అమ్మా, ఇప్పుడు ఏం తెలుసుకోవాలి తల్లి నీ జాతకంలో? నాకు ఆరోగ్యం సరిగా ఉండదు స్వామి. అదే నా గురించే తెలుసుకుందామని ఫోన్ చేస్తాను. ఆరోగ్యం. అవును స్వామి. కొంచెం నీ జన్మ జాతకం ప్రకారం ఆరోగ్యంలో అయితే కొంచెం యూట్రస్ ప్రాబ్లం వస్తుంది అని ఉంది, గర్భాశయం. అది ఇన్ఫెక్షన్ రిమూవ్ అయిపోతుంది తల్లి, ఆపరేషన్ చేయాల్సి వస్తుంది.
తీసేయాల్సి వస్తుంది ముందరికి. తర్వాత జాయింట్ పెయిన్స్ ఎక్కువ వస్తుంది మీకు, అవును ఈ స్వామి. మోకాళ్ళ అదే నొప్పులు, బాధ చేతుల పెడుతుంది నొప్పులు, నన్ను. ఆర్థోపెటిక్ రిలేటెడ్ ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవును ఎంత భోజనం తిన్నా కూడా ఉదయం లేవడానికి బద్ధకం తల్లి, దేహం సహకరించదు, అవును స్వామి. ఒత్తిడిగా లేవాలి. ఆ, అలానే ఉంటుంది కదా. అవును స్వామి. ఎంత భోజనం తిన్నా నిశ్శక్తిగా అనిపెడుతూ ఉంటుంది. ఆ, ఇది పరిస్థితి. వేరే జాతకంలో ఇంకేం దోషం లేదు. మీ కుటుంబంలో మీ అమ్మగారికి కానీ నాన్నగారికి ఎవరికైనా ఆర్థోపెటిక్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండిందా అమ్మ? లేదు స్వామి, వాళ్ళు బాగానే ఉన్నారు స్వామి. ఓకే, మీకు వచ్చింది అంటే మీరు కాల్షియం డిఫెన్సీ వల్లనో లేదో అంటే ఫుడ్ ప్రాబ్లం వల్ల వచ్చింది, కానీ మెయిన్ మానసికంగా ప్రశాంతత లేదు కదా, అందుకే అర్థం వచ్చాయి రోగాలు మీకు. కోపం జాస్తి తల్లి నీకు, ఆ, కోపం తగ్గించుకోండి. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, ఆరోగ్యం వరకు చేయండి. నాకు తిలకం అని పేరు పెట్టారు స్వామి. బాగుంది, తిలకము మంచి పేరు కదా. ఆ, అది దేవుని పేరు వచ్చి మునీశ్వరుడు. మీ ఇంటి దేవుడు మునేశ్వరుడు, ఏదో మునేశ్వరునికి ముని అని చెప్పి చేసేసి తిలకము అని పెట్టేశారు. ఆ, తులారాశి వస్తుందా సింహరాశి వస్తుంది? తులారాశి. ఆ, సరే స్వామి. తులారాశి తల్లి. నేను 3:30 గంటలకు పుట్టున్నాను స్వామి, సోమవారం నైట్. మంగళవారం ఉదయం. అవును స్వామి. విశాఖ నక్షత్రం. అవునవును, విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రం 2వ పాదం. అప్పుడే నీకు జాతకం చూసి తిలక అని పెట్టేశారు. అవును స్వామి. తర్వాత మీ ఇంటి ఏదో మీకు జ్వరం వచ్చి ఏదో ప్రాబ్లం అయితే అప్పుడు ముని ఏం చేర్పించేశారు, అది ముని తిలకము అయిపోయింది. అవును స్వామి, అదే పిలుస్తారు. మీరు తిలకానే బాగుంది తల్లి. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేయండి తల్లి ఆరోగ్యం వరకు. చెప్పండి స్వామి. ప్రతి సోమవారము చుట్టుపక్కల ఎక్కడైనా జిమ్మి చెట్టు ఉంటుంది, లేదన్నా బిల్వవృక్షం. ఆ బిల్వవృక్షం మొదల్లో 3 పిడికళ్ళు మಣ್ಣు తెచ్చి ఇంటికి దాంట్లో చక్కగా అరటిపండు కానీ ఏదైనా పళ్ళు రసం కలిపి చిన్నగా శివలింగం చేయాలి. శివలింగం చేసి దాన్ని చక్కగా పూజ చేయాలి. పూజ చేసి మళ్ళీ సాయంత్రం దాన్ని నీళ్ళల్లో కలిపేసి దాన్ని తీసుకెళ్ళి అదే వృక్షానికి పోసేసి వచ్చేయాలి. ఇలా ఒక 16 వారాలు చక్కగా చేసుకోండి. రోజు శనేశ్వర వజ్ర కవచం చదువుకోండి. మంగళవారం అమ్మవారి గుడిలో గన్నేరు పూలతో తీసుకెళ్ళి మీ చేతుల నుండి ఇచ్చి అర్చన చేయించుకోండి. వీన్ని 16 వారాలు చేస్తే నీ ఆరోగ్యం తప్పకుండా సరిపోతుంది తల్లి. మీరు ఇంకేమీ అవసరం లేదమ్మా. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. నమస్తే. ముని తిలకం గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ జీవితం గురించి తెలియజేస్తున్నారు. జీవితం, కానీ జీవితంలో మోసపోయే వాళ్ళు చాలా ఎక్కువ తల్లి. మీరు ఎవరినైనా ప్రేమించండి, ఎంతైనా ప్రేమించండి. మగవాళ్ళే ప్రేమించండి, ఆడవాళ్ళే ప్రేమించుకోండి. ప్రేమకి లింగ భేదం ఉండదు అనుకుంటా, అవును కదా. చిన్న పాపను కూడా చాలా ప్రేమిస్తాం మనం, పెద్దోళ్ళని ప్రేమిస్తాం. ఆడవాళ్ళు మగవాళ్ళని ప్రేమిస్తారు, మగవాళ్ళని ఆడవాళ్ళని ప్రేమిస్తారు. పిల్లలు తల్లిదండ్రులను ప్రేమిస్తారు, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారు, భార్యాభర్తలను ప్రేమించుకుంటారు. నిజమే, ఎంత ఎక్కువైనా ప్రేమించండి, కానీ బానిసలు అవ్వకూడదు. అర్థమైందా? మీరెంతైనా ప్రేమించండి, తప్పులేదు, కానీ బానిసలు అవ్వడం మాత్రం తప్పు. ఆ ప్రేమ పేరు చెప్పి బానిసలు అవ్వకూడదు. అలా బానిసలు అవ్వారంటే అది ప్రేమ కాదు. ఎందుకంటే అలా అవ్వకూడదు అంతే. ఇక దానికి ముందుకు చెప్పాలంటే ఇంకా చాలా వస్తాయి, ఒకటి. అర్థమైంది కదా. మీరు ప్రేమించద్దు అని నేను చెప్తా. ప్రేమించండి, అందరినీ ప్రేమించండి, కానీ బానిసలు మాత్రం అవ్వకూడదు జీవితంలో. ఇది గుర్తుపెట్టుకోండి. భార్యను చక్కగా చూసుకోండి, భర్తని చక్కగా చూసుకోండి. ఏంటి గురుగారు భర్త గురించి చాలా చెప్తున్నా? భర్తని ప్రేమించాము కానీ బానిసలు అవ్వకూడదు. భర్తని ప్రేమించడం వేరు, బానిసలు అవ్వడం వేరు. బానిసలు అవ్వడం అంటే అతని పైనుంచి దుంకేయాలి అంతే, అవును కదా. అది పరిస్థితి. అందుకే పెద్దవారు చెప్పారు, ఎంతైనా ప్రేమించండి, ఎంత ఎక్కువైనా ప్రేమించండి, మంచిదే, కానీ బానిసలు అవ్వరాదు. గుర్తుపెట్టుకోండి. అలా అయ్యారో మీ జీవితం ఆ రోజుకి అయిపోయింది అంతే, లాస్ట్. ఇంకా చాలా విశేషం ఉంది, ఇప్పుడే వచ్చి తెలియచేస్తా, వెయిట్ చేయండి.